జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం కడపలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దర్శించడానికి వెళ్తున్నాము. ఈ ప్రాంతాన్ని దేవుని గడప అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. అదిగో మనకు కనిపిస్తుంది కదా, ఈ ఆలయం యొక్క గోపురం అన్నమాట. ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలోనికి ప్రవేశించడానికి ఇది ముఖద్వారం, ఇది ప్రధాన ముఖద్వారం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైనటువంటి శిల్పాలతో అలరారుతూ ఉంది ఈ యొక్క రాజగోపురం. మనం ప్రధాన ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాము. లోపల విశాలమైనటువంటి ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. చాలా పాత గుడి అన్నమాట ఇది, దేవాలయం. ఓం నమో వెంకటేశాయ. మనం దేవస్థానంలోకి అడుగు పెట్టగానే చూడండి, శ్రీవారి యొక్క పాదపద్మాలు మనకి దర్శనమిస్తాయి. స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ స్వామివారి యొక్క పాదాలని మనసులోకి ధ్యానించుకుంటూ ఆ పాదపద్మాలని నమస్కరించుకుందాము. ఇవే శ్రీవారి పాదాలు అన్నమాట. బ్రహ్మ కడిగినటువంటి పాదాలు ఇవే శ్రీవారి పాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః పరమపురుషాయ. చాలా అద్భుతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ యొక్క ఆలయంలో. శ్రీవారి పాదపద్మాలను స్పృశించి మనసు నిండా గోవింద గోవింద అని స్మరించుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాము. పక్కనే చూస్తున్నారు కదా, ఇదే స్వామివారి యొక్క ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది బలిపీఠం. ధ్వజస్తంభం తర్వాత యువతల పక్కన బలిపీఠం కూడా ఉంది. ధ్వజస్తంభం చూడండి ఎంత పైకి ఉందో, బాగుంది కదా. ఓం నమో వెంకటేశాయ. విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఒక పక్క చూడండి, స్వామివారి యొక్క సేవల కోసం వివిధ రకాలైనటువంటి వాహనాలు, హనుమద్వాహనం, గరుడ వాహనం, శేషవాహనం, ఇంకా మరెన్నో. పరమ పవిత్రమైనటువంటి యొక్క దేవస్థానాన్ని ఇక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారులు చాలా పవిత్రంగా మరియు శుచి శుభ్రంగా చాలా అద్భుతంగా ఉంచారు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం దేవస్థానంలో స్వామివారి యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, అదే శ్రీ స్వామివారి యొక్క గర్భగుడి అనమాట. ఆ గర్భగుడిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. అయితే మనం ప్రదక్షిణం చేస్తున్నాం కదా, ఈ యొక్క గర్భగుడి వెనక భాగంలో మనం ఉన్నాము. అక్కడే చూడండి, ఇది యొక్క మండపం కూడా ఉంది ఇక్కడ. ఇది స్వామివారికి సేవలు చేసే ఏరియా అనమాట. ఇదే శ్రీ స్వామివారి యొక్క పాదాలు. గర్భగుడికి వెనకాల సైడ్ కూడా స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఇంకా ఇక్కడ మండపం ఉంది. మండపంలో శ్రీ స్వామివారికి సేవలు అవి చేస్తూ ఉంటారట. ఇంకా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఈ మండపంలో శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూసారా, ఇది సెమ్మి వృక్షం అంటే జమ్మి చెట్టు అనమాట. సెమ్మి వృక్షం చూశారు కదా అక్కడ. అలాగే ఇది స్వామివారి యొక్క గర్భగుడి యొక్క గోపురం. ఇదే సెమ్మి వృక్షం అనమాట. సంతానం లేని వాళ్ళు ఈ యొక్క సెమ్మి వృక్షం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారట. మన సనాతన ధర్మంలో వృక్షానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అదిగో ఆ కనిపిస్తున్న చిన్న మందిరమే విశ్వక్సేన మందిరం అన్నమాట. శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇదే ప్రధాన ఆలయం. గర్భగుడిలోనికి వెళ్ళడానికి ముందు ఒక మండపం ఉంటుందన్నమాట. ఈ యొక్క మండపం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఈ యొక్క ఆలయాన్ని విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్టి రాజులు చాలా అభివృద్ధి చేసినట్టుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. అలాగే మడిమాన్యాలు, బంగారం, సొమ్ము ఈ స్వామివారికి సమర్పించినట్టుగా ఈ యొక్క ఆధారాలు మరియు శాసనాలు కూడా తెలుపుతున్నాయి అన్నమాట. చూడండి, ఈ యొక్క మండపం యొక్క శిల్పకళ చాలా అద్భుతం కదా. అయితే
చూడండి, మందిరం యొక్క గోడల మీద కూడా చాలా వరకు శాసనాలు లిఖింపబడి ఉన్నాయి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి అడుగుపెట్టాము. చూడండి, గర్భాలయ స్తంభాల మీద దేవతామూర్తుల యొక్క శిల్పాలు, వినాయకుడు మరియు హనుమంతుడు, నారాయణుడు, ఇలా రకరకాల శిల్పాలతో ఎంతో అద్భుతంగా ఉంది గర్భగుడి. శ్రీమన్నారాయణుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఈయనే రామానుజులు. నరసింహమూర్తి, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. గోవింద గోవింద. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని కృపాచార్యులు వారు ప్రతిష్ఠించారని ప్రతీతి. తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. గర్భగుడిలో స్వామివారి యొక్క వెనుక వైపున క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ స్వామివారి యొక్క ఆలయానికి ఎడమ పక్కన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆలయంలో పైభాగంలో ఉన్న బల్లులను కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇదే శ్రీ ఆండాళ్ళ తల్లి ఆలయం. ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడండి. అలాగే ఇక్కడ ఉన్న గణపతికి నిరునామాలు ఉంటాయి. శ్రీవారిని ఇక్కడ కృపాచార్యులు ప్రతిష్ఠించారు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని కృపాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా కడపగా రూపాంతరం చెందింది. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. అలాగే దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటను వెళ్ళేవారి కడప ప్రధాన మార్గంగా ఉండేది. ఈ యొక్క కారణంగా 3 చోట్లకు వెళ్ళే భక్తులకు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, సోమేశ్వర స్వామివారిని దర్శించుకుని అనంతరం ఇతర క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లే ఈ 3 క్షేత్రాలకు తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందినది. శ్రీవారి ఆలయంలోంచి బయటికి రాగానే కుడి చేతి పక్కన శ్రీ స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఈ యొక్క పుష్కరిణిని హనుమత్ పుష్కరిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శ్రీవారి ఆలయానికి మరొక విశిష్టత కూడా ఉంది. ప్రతి ఉగాది పర్వదినాన్న చాలా పెద్ద సంఖ్యలో మహమ్మదీయ భక్తులు, అదే ముస్లిం భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అలాగే జైన్లు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. శ్రీ స్వామివారికి సారి సమర్పించే ఆచారం కూడా ఇక్కడ ముస్లింలు పాటిస్తారు. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు 12 సంకీర్తనలు గానం చేశారట. ఓం నమో వెంకటేశాయ.